యుద్ధ ప్రభావం భారతదేశం మీద చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రైతాంగం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆ ఎల్‌పీజీ సిలిండర్లు అంటే వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగింది. గృహాలలో వంటలు చేసుకునే వంట గదులకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఈ ఈ డొమెస్టిక్ సిలిండర్ల వల్ల. ఇప్పుడు తాజాగా యూరియా మీద కూడా ఈ ప్రభావం పడబోతుందని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ యూరియా క్రైసిస్‌ని ఎదుర్కోబోతోంది అన్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. యూరియాపై యుద్ధ ప్రభావం అని కనబడుతుంది. మనకు ఆల్రెడీ గతంలోనే యూరియా గురించి చాలా ఇబ్బందులైనయి. అంటే సప్లై చైన్‌లలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం, కొంతమంది కావాలని స్టాక్ దొరకలేదని చెప్పేసి ఎక్కువ బ్లాక్ చేసి పెట్టుకోవడం, రకరకాల కారణాలతోటి తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కొంత ఇబ్బంది తలెత్తింది మాట వాస్తవమే. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆ యుద్ధం దృష్ట్యా తెలంగాణలో యూరియా కొరత ఏర్పడబోతోంది. విదేశాల నుంచి అత్యధికంగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. జనరల్‌గా మన రాష్ట్రానికి వచ్చే యూరియా మొత్తం కూడా విదేశాల నుంచి వస్తున్నటువంటి యూరియానే. రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్‌లోను వరుస షట్‌డౌన్‌లు, రైతులకు ఇబ్బందులు తప్పవా? రామగుండంలో ఉన్నటువంటి ఈ యూరియా ఫ్యాక్టరీలో కూడా గడికి ఏదో రకాల సమస్యలతోటి షట్‌డౌన్ అవుతుంది. మరి అనుకున్నంత ఉత్పత్తి అయితలే. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రామగుండంలోనే అతిపెద్ద కర్మాగారం ఉన్నప్పటికీ కూడా మనం ఆ సప్లై మొత్తం మనమే చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ దేశవ్యాప్తంగా పోతుంది కాబట్టి. ఇట్లా రైతులకైతే ఇబ్బందులు తప్పవా అనేది కనబడుతున్నాయి. యూరియాపై యుద్ధ ప్రభావం అని మరి